ఇండియన్ సినిమా స్టైలే మారింది. పాన్ ఇండియా ట్రెండ్ షురూ అయింది. కేజీఎఫ్ తో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫేట్ మారింది. పుష్పతో మాస్ మైలేజ్ ఎలా పెంచాలో తేలింది. ట్రిపుల్ ఆర్ మరో బాహుబలి అనిపించుకుంది. మరి నెక్స్ట్ ఏంటి? ఈ రేంజ్ దమ్మున్న ప్రాజెక్ట్ ఏది కాబోతోంది? సౌత్ నుంచి వెళ్లి పాన్ ఇండియా లెవెల్లో ట్రెండ్ సెట్ చేశాయి 5 సినిమాలు. ముందుగా బాహుబలితో ఈ ట్రెండ్ మొదలైంది. కాంతారాతో ఇంకా ఆ జోరు కంటిన్యూ అవుతోంది. టాలీవుడ్, శాండిల్వుడ్ నుంచే పాన్ ఇండియా ట్రెండ్ ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ బెండు తీసింది. మరి ఆ రేంజ్ సినిమా అంటే నెక్స్ట్ ఏదనే చర్చ మొదలైంది. కానీ కనుచూపు మేర ఆ రేంజ్ మూవీ కనిపించట్లేదా? ఏడాదిన్నర ఆగితే కానీ చెప్పలేమా? పుష్ప 2 రావాలంటే తెరకెక్కాలి. అదంతా పూర్తయి వచ్చేసరికి ఏడాదిన్నర టైం పడుతుంది. సరే, ఈ లోపు రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ వస్తుందంటే అది దసరా వరకు గ్యారంటీ లేదు. ఎన్టీఆర్ సినిమా మొదలవ్వలేదు. పవన్, హరిహర వీరమల్లుతో పాటు సలార్ పూర్తయ్యేదెప్పుడో చెప్పలేం. ఏదేమైనా మరో ఏడాది వరకు బాహుబలి, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ రేంజ్ లో దుమ్ము దులిపే సినిమాలు కష్టమే. బాలీవుడ్ నుంచి ఏవైనా మ్యాజిక్లు జరుగుతాయా అంటే బ్రహ్మాస్త్ర, విక్రమ్ వేదానే పాక్కుంటూ లాక్కుంటూ ముందుకెళ్లింది. కానీ బాహుబలి, పుష్ప రేంజ్ లో దేశవ్యాప్తంగా సందడి చెయ్యలేదు. ట్రిపుల్ ఆర్ లా 1000 కోట్ల వసూళ్ల వరద రాలేదు. పాన్ ఇండియా ట్రెండ్ కి తగ్గ రీసౌండ్ మళ్లీ రావాలంటే మళ్లీ సౌత్ నుంచే సినిమా రావాలంటున్నారు. అంతేకాని నార్త్ నుంచి పాన్ ఇండియా తొలి హిట్ కష్టమే అంటున్నారు. కుమ్మేస్తుందనుకున్న రామసేతు కూడా చతికిలబడింది. కాంతారా పర్లేదంటున్నారు. మరో బాహుబలి కాకపోయినా ఆ రేంజ్ ని రీచ్ అయ్యేలా దూసుకెళ్తోందంటున్నారు. సో ఆదిపురుష్ అయినా దుమ్ము దులిపేస్తుందా అంటే అది సంక్రాంతికి రావటం కష్టమే అనే పరిస్థితి వచ్చింది. అంతా టీజర్ కొచ్చిన రెస్పాన్సే కారణమని తెలుస్తోంది.